నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్షిక తనిఖీల్లో భాగంగా తెనాలిలో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం తెనాలిలో పర్యటించి పోలీస్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తెనాలి వచ్చిన ఆయన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో డీఎస్పీ జనార్దనరావు, రూరల్ సిఐ బెల్లం శ్రీనివాసరావు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. పనిష్మెంట్ గట్టిగా ఉంటాయి కదా, అది ఎందుకు అంటే కన్విక్షన్ అనేది అది కూడా మనం ఎఫెక్టివ్గా చేయలేదు. సో మన ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంటాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరుగా మనం పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ అని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేస్తాము. దానిలో ఒక భాగంగా ఈరోజు తెనాలి రూరల్ సర్కిల్ని కూడా ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు రావడం జరిగింది. సో జనరలీ బిల్డింగ్స్, మెన్ వాళ్ళ గ్రీవెన్సెస్, తర్వాత ఇక్కడ ఉన్న రికార్డ్స్, తర్వాత పెండింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రివ్యూ చేయబడతాయి. సో దాని ఒక పరంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ పట్టణంలో యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగ సందర్భంగా చర్చీలను సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుండి క్రైస్తవులు చర్చీలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వాసకులకు ఆశీస్సులు అందజేశారు. చిన్నారులు శాంతాక్లాస్ వేషధారణలతో ఆకట్టుకున్నారు. పట్టణంలోని టౌన్ చర్చ్, ఐతానగర్, చిండావూరు, చెంచిపేట వంటి ప్రాంతాలలోని ప్రధాన చర్చీలకు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు, పరిసర గ్రామాల వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా తెనాలి క్రైస్త్ చర్చ్, టౌన్ చర్చ్ నుండి కమిటీ సభ్యులు, పాస్టర్లు, సంఘ సభ్యులు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రీస్తు జన్మించి 2024 సంవత్సరాలు అయిందని మనం భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భముగా ఈ పట్టణములో నడిబొడ్డులో ఉన్నటువంటి క్రీస్తు దేవాలయము ఒక మహత్తరమైనటువంటి దేవాలయము. గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఉన్నటువంటి ప్రజలు రోజుకి వేలాది మంది ఉదయము సాయంత్రము వచ్చి ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి ఎన్నో మహిమలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారని చెప్పేసి చాలామంది మరి నమ్మకముగా ఉన్నారని చెప్పేసి వచ్చి సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. ఈ టౌన్ చర్చికి ఈ క్రీస్తు దేవాలయము మరి స్థాపించి ఇప్పటికీ 100 సంవత్సరాలు అయింది. అంటే 1925వ సంవత్సరంలో స్థాపించబడిందని చెప్పేసి మన చర్చి అంటే దేవాలయం మీద ఉన్నది. అదేవిధంగా 2025వ సంవత్సరము వస్తుంది కాబట్టి మనకి 100 సంవత్సరాలు నుండి మరి 100 సంవత్సరాల్లోకి ప్రారంభమవుతున్నాం. మరి ఆ 100 సంవత్సరాల వసంతాలు కూడా మనము జనవరి నుంచి
2025 జనవరి 1 నుంచి మనకి ఈ 100 సంవత్సరాల యొక్క శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోబోతూ ఉన్నాము. లెనిన్ బాబు గారికి నడిపిస్తున్నటువంటి యవన బిడ్డల ఎందుకంటే మొదటిసారిగా మేము మధ్యకి వచ్చాను. నా పేరు మనము ఆయన సంకల్పంలో ఆయన ప్రణాళికలో ఇంకా ఏమై కానీ క్రిస్మస్ వల్ల గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించటం. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారు ఆత్మతోనూ సంతోషంతోనూ సమాధానంతో వారి గృహాలు విరజిల్లుతాయి. క్రైస్ట్ చర్చి, టౌన్ చర్చి తెనాలిలో ఎంతో అద్భుతమైన చర్చి. అనేకమైన అద్భుతాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి మా కమిటీ సభ్యులు చెప్పినట్లు రాబోయే రోజుల్లో 100 సంవత్సరాల పండుగలు దాదాపు ఘనంగా జరుపుకోవడానికి కమిటీ వారు మరి తీర్మానం చేయటమైనది. అంతేకాకుండా ఈరోజు మరి అందరికీ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయటం, పలహారాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మరి కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా ఈ చర్చి నిర్మాణ విషయంలో, అంటే చర్చి యొక్క ఎక్స్టెన్షన్ విషయంలో కానీ, అదేవిధంగా సండే స్కూల్ ఎక్స్టెన్షన్ విషయంలో కానీ మరి అనేక మంది వారి యొక్క సహకారాలు మాకు సంఘస్థులు అందించారు. ముఖ్యంగా పిల్లి విద్యాసాగర్ గారు ఈ యొక్క నిర్మాణ విషయాల్లో మాకు తోడుగా ఉండి వారి యొక్క ఆధ్వర్యంలో మీ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాము. రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ చర్చి చాలా ఒక అద్భుతమైన చర్చిగా, అంటే ఇక్కడ ప్రజలు కోరికలు నెరవేర్చే చర్చి ఇది. ప్రజలు ఎవరైతే ఏ కోరికను కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మరి టౌన్ చర్చి ఇటు క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి దేవుడిచ్చిన సమయం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఒక రక్షణ అనుభవాన్ని దేవుడు మనకు అనిపించినారు. 750 సంవత్సరాల క్రితము యెషయా యొక్క ప్రవచన వాక్యం నెరవేర్పు. యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలోను, యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలోను, యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో కన్య గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. దాని నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో నెరవేర్పు జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో అట్టి నెరవేర్పు జరిగిన యేసుక్రీస్తు వారిని గొల్లలు వెళ్ళి పూజించారు, జ్ఞానులు వెళ్ళి పూజించారు. జ్ఞానులు అయితే బంగారము, సాంబ్రాణి, బోలాన్ని సమర్పించారు. ఇదిరాన ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చే బిడ్డలు కానుకలు, తర్వాత పలహారం వారు తీసుకొచ్చి దేవుని సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక సమయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత కావాల్సిన వారందరూ కూడా మరి వస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, క్రిస్మస్ గురించి చెప్పుకోవడము, వాక్యాలు వినడము మనకి ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానమే. ఈ వాక్యాన్ని మరల నెమరు వేసుకుంటూ ఉంటాం. అయితే క్రిస్మస్ వర్తమానము లేక క్రీస్తుని గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకునే ముందు, ఆ వాక్యములకు వెళ్ళడానికి ముందు మనము భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన విషయాలని కూడా గ్రహించుకుంటూ, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ వాక్యములోకి మనల్ని మనము తేరి చూసుకోవాలి. లోకులు అనేక విధాలు దేవుని దూతలు కాబట్టి ప్రకటించగలుగుతారు. అక్కడ కూడా దేవుడు మనకు వెళ్ళారంటే వాళ్ళకు ప్రచురన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రదేశాల నుండి సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగేది. ఎవడును ఎప్పుడైనా కూడా జయప్రకాష్ గారు, తహసీల్దార్
కార్యాలయాలు సంఘాలతో పాటుగా అనేక సంఘాల్లో అనేక పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి సమయం మన మధ్య ఉండడం ఇది దేవుని చిత్తం. చేరినటువంటి మనం నిజమైనటువంటి క్రీస్తు దేవుడు వారిపై ఉంచి వారిని ఒక సాధనంగా మా కీర్తన పాడుకుంటాం చేస్తా ఉన్నాం. స్థానిక విఎస్ఆర్ కాలేజ్ వద్ద జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం బస్టాండ్ వద్ద గల పారడైజ్ అపార్ట్మెంట్ వాసులు లక్ష్మీ గోవిందమ్మ ఆధ్వర్యంలో గోదాదేవికి సారే పసుపు కుంకుమ సమర్పించారు. కార్యక్రమంలో గోవిందమ్మ, ఆంజనేయ ప్రసాద్, అచ్యుత, పద్మావతి, సాంబశివరావు, సుబ్బయ్యమ్మ, సాంబశివరావు, సుకన్య, వాణి, పద్మ, రాజకుమారి, ప్రసన్న దంపతులు మరియు రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. உலகமணந்தாய் அடிபோத்தி சிந்தெங்கன் தென்னிலங்கை செந்தாய் திரள் போத்தி ஒன்னச் சகனமுடையத்தாய் புகழ போத்தி கண்ணுகுடியால் போத்தி என்றெங்கரு சேவந்தி உலகமணந்தாய் அடிபோத்தி சிந்தை உன்னை அழைத்தத்து வந்தோம் கரை தருவியாகி ஞானத்தை எல்லாம் நடுங்க முதல்வர பெரும் வரை பல்லாண்டு சேர்ப்பாரே வெள்ளம் சீர்கோன் நாடு புகடம் பரிசினால் நந்தாண்டனே பல பலயம் காணம் சேருந்துன்போம் யாமுடையோ ஒரே ஒன்றுமில்லை அறியாத பிள்ளைகளும். శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు చక్కగా విశేషంగా మన భగవద్బంధువులందరూ కూడా ప్యారడైస్ వారు, ఇంకా కోటేశ్వరరావు చెన్నై నుంచి కూడా ఈరోజు మన అమ్మవారికి సారె తీసుకొచ్చారు. అంటే అమ్మవారి యొక్క హృదయం అందరినీ కలుపుకెళ్ళమని చెప్పింది. எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தின கொள் వళ్ళాని కొండ్రాని మాత్తారే మాత్తజిక్క వళ్ళాని అందరం కలిసి వచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వెళ్ళింది. నిద్ర లేపుతాం అంటే మనందరినీ కూడా పరమాత్మకి దగ్గరగా చేస్తుంది గోదాదేవి. ఆమె చేసే ప్రయత్నం ఏమిటంటే మానవుడికి భగవంతుడికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చటం కోసం ఒక చీకటి పొరగా ఉంటే ఆ చీకటి పొర అనేటువంటి దాన్ని తొలగించి మానవులందరినీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చటమే ఆమె యొక్కటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఆమె పాటిస్తుంది కనుక విశేషించి చెప్పాలంటే ఆమె పుట్టింది తమిళనాడు అయినప్పటికీ తమిళనాడులో కన్నా మన ఆంధ్ర వారే గోదాదేవి అంటే అత్యంత ప్రేమగా ఉంటారు. మన ఆంధ్ర కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల వారు గోదాదేవి అంటే అత్యంత ప్రేమతో ఉంటారు. ఎందుకంటే మనకు ఒక దారి చూపించి ఒక మార్గాన్ని చూపించేటువంటి తల్లి గోదాదేవి. ఈ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి వారి వారి మనస్సులో తలుచుకుని అమ్మవారికి ఒక మనస్ఫూర్తిగా వారికి ఇలాంటి కైంకర్యాన్ని కలిగి చేసుకుంటే బాగుంటుందని వారిలో దొరబడే వారి చేత అమ్మవారు చేపిస్తున్నాక అమ్మగారు చెప్పినట్లుగా గోదాదేవి ఉత్సవాలు ఈ సంవత్సరంతో 11వ సంవత్సరం అండి. ఇక్కడ మొదలుపెట్టి నరేంద్ర గారు గురువు గారుగా ఉండి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. టీచర్ గారు, మా వాలేశ్వరరావు మాస్టర్ గారు, ఇంకా విజయలక్ష్మి గారి దంపతులు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా. నేను గత 11 సంవత్సరాల నుంచి రోజు కొంచెం దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ సంవత్సరం కొంచెం నేను ఫ్రీగా ఉండి తరచుగా వస్తున్నాము. మేము కూడా అమ్మవారి ఆశీస్సులు, మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి మేము ప్యారడైజ్ వాళ్ళందరం కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరం వచ్చామండి. అమ్మవారికి సారీ తీసుకుని, సారీ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ తీసుకుని అమ్మవారి ఆశీస్సులు మా ప్యారడైజ్ అపార్ట్మెంట్ అందరికీ, మా పిల్లలకి అందరికీ వివాహాలు, సత్సంతాన ప్రాప్తి కలిగి అందరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ఇప్పుడు ఒక చిన్న విరామం.